చంద్రబాబు మరో కొత్త డైవర్షన్ డ్రామాకు తెరతీశారు. రాజధానిగా అమరావతి అంటూ తీర్మానం చేసే ఎత్తుగడ వేశారు. దీనికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతకీ ఇప్పటికిప్పుడు అత్యవసరంగా మళ్లీ తీర్మానం చేయాల్సిన పనేంటి? చంద్రబాబు డ్రామా వెనుక కారణమేంటి? ఈ నెల 28వ తేదీన అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ తీర్మానం చేయడం కోసమే ఈ ప్రత్యేక సమావేశమట. అయితే ఇప్పటికిప్పుడు అంత అత్యవసరంగా అసెంబ్లీని సమావేశపెట్టాల్సిన పనేముంది అనే ప్రశ్నకు ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న చంద్రబాబు మార్క్ డ్రామా మాత్రమే అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే బోలెడన్ని సమస్యలు తిష్టవేశాయి. భూములు ఇచ్చి రోడ్డున పడిన వేలాది మంది రైతుల గోడు చంద్రబాబు పట్టించుకోవడం లేదు. వారికి తిరిగి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల సంగతి ఊసేలేదు. అసలు ఎక్కడ ప్లాట్లు కేటాయిస్తారో చెప్పే పరిస్థితే లేదు. రైతులు గట్టిగా అడిగినప్పుడు మాత్రం లాటరీ వేస్తున్నామంటూ కొంత హడావిడి చేసి కాగితాలు చేతిలో పెడుతున్నారే తప్ప రైతులకు ఫిజికల్గా తమ భూమి ఎక్కడ ఉందో చూపించడం లేదు. దీంతో ఆ రైతులు లబోదిబోమంటూ సిఆర్డీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ వారి సమస్యల పరిష్కారం అనేది జరగడం లేదు. సంబంధించినంత వరకు మళ్ళీ క్లారిటీ ఉంది. ఈ రోజు ఈ డ్రామా కూడా కేవలం డైవర్ట్ చేయడానికి ఆయన్ను ఏదో క్రియేట్ అవుతుంది, ఒక పెద్ద అడ్డంకి అధిగమించిన చంద్రబాబు నాయుడు గారు అని రేపు వేసుకుంటారు. ఇంకా శాశ్వతంగా మనకు ఇదే రాజధాని అని మళ్ళీ ఒక సెలబ్రేషన్ పెట్టుకుంటారు. తద్వారా ఒక పెద్ద ఒక భ్రమ క్రియేట్ చేస్తారు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతి అక్రమాలకైతే అసలు అడ్డు అదుపు లేదు. చదరపు అడుగు కేవలం 2,000 రూపాయలకు నిర్మాణం జరిగే పరిస్థితుల్లో ఏకంగా 12,000 రూపాయల చొప్పున ఖర్చు పెడుతున్నారంటే ఆ అవినీతిని ఏమనాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నువ్వు రాజధాని అన్నాకన్నా ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారు? మెయిన్ కనెక్టివిటీ తీసుకొస్తారా? అప్పటికే శాంక్షన్ అయిన ఈ నేషనల్ హైవేస్ ప్రాజెక్టు ఎందుకు అసలు తీసుకురాలి చంద్రబాబు నాయుడు? 14-19 మధ్య ఆయనకి ఇష్టంలా. ఆ కనెక్టివిటీ వస్తే త్రూ అయితే ఇతను అనుకున్న పద్ధతిలో భూములు మూవ్మెంట్ చేయాలన్నా సింగపూర్ కంపెనీల పేరు మీదనో ఇంకో దాని పేరు మీదనో తను దోచుకోవాలనుకున్నా ఈ మొత్తం క్రీమ్ 3,000 ఎకరాలు తను కన్నేసిన వాటన్నిటినీ అది ఓ పెద్ద దీనికి ఒక ఖజానా కింద మార్చుకోవాలనుకున్నా కుదరదు కాబట్టి వేలా. ఈ మెయిన్ ఆర్టీరియర్ లైన్ ఆ రోజు వేసింటే 14-19 మధ్య ఈయన ప్రమేయం ఎందుకు? దానంతటా డెవలప్ అవుతుందిగా. మరి అది ఎవరు వేసింది? జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే నువ్వు ఈరోజు దానికి ఏదో ఈయన చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు దీనికోసం చేసినట్టు అది ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీకు రోడ్లు రాకూడదు, అక్కడ కనెక్టివిటీ పెరగకూడదు, కానీ కంటిన్యూస్ ఈస్ట్మన్ కలర్ సినిమాలు అయితే ఒక భ్రమ అయితే నడుస్తుండాలి. ఇక రెండో విడత భూ సమీకరణ విషయంలోనైతే అసలు భూములు ఇచ్చేందుకు రైతులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో హడావిడిగా అసెంబ్లీలో తీర్మానం అంటూ కొత్త డ్రామాకు తెరతీశారు చంద్రబాబు. తద్వారా రైతుల సమస్యలు, అమరావతి అవినీతి తదితర సమస్యలన్నీ పక్కకు పోతాయి. ఆహా రాజధాని, ఓహో అమరావతి అంటూ ఎల్లో మీడియాలో భజన చేసుకునే కార్యక్రమం మొదలవుతుంది. అందుకోసమే అసెంబ్లీ అత్యవసర సమావేశాన్ని పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ఈ సందర్భంగా అసెంబ్లీతో పాటు శాసన మండలిని ఎందుకు సమావేశపరచడం లేదని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి అమరావతి నిర్మాణాలు, అంచనాలు, అప్పులు చూస్తే రాష్ట్ర ప్రజల గుండెలు అదిరిపోతున్నాయి. ఓవైపు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూనే మరోపక్క వేల కోట్ల రూపాయలను కేవలం అమరావతి కోసమే అప్పులుగా తెస్తున్నారు. రాష్ట్రంపై రుణభారాన్ని కనీవిని ఎరుగని రీతిలో పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే ఇప్పుడు తీర్మానాలు, అసెంబ్లీ సమావేశం అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.